బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టిస్తోంది. ఒకప్పుడు నిరుపేద పిల్లల బంగారు భవితకు పునాదులేసిన సంక్షేమ చదువుకు రేవంత్ సర్కార్ పాతరేస్తోంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరల్లో చిక్కి చితికిపోతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూసినా ఏమున్నది గర్వకారణం. సంక్షేమ చదువు సమస్తం సమస్యల తాండవమే. విద్యా వెలుగులు విరజిమ్మిన తెలంగాణ గురుకులాల్లో నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేట్ చదువుకు పోటీ ఇచ్చిన ప్రభుత్వ గురుకులాలు నేడు వెలవెలపోతున్నాయి. సీటు దొరకడమే కష్టమనే పరిస్థితుల నుంచి నేడు అమ్మో గురుకులాలా అని పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గత విద్యా సంవత్సరంలోనే గురుకులాల విధ్వంసానికి కాంగ్రెస్ పూనుకుంది. ఫుడ్ పాయిజన్ ఘటనలు, పాము కాట్లతో చిన్నారుల మరణాలు కలకలం రేపాయి. గురుకుల విద్యాలయాల్లో మరణ మృదంగం మోగుతున్న కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదు. అద్దె భవనాలకు బకాయిలు చెల్లించడం లేదని యజమానులు తాళాలు వేసినా రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. సెమీ రెసిడెన్షియల్ విధానం అంటూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ కొత్త రాగం అందుకుంది. రెసిడెన్షియల్ స్కూళ్లను భ్రష్టు పట్టిస్తూ డైవర్షన్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. కొత్త స్కూళ్లను నిర్మిస్తే మరి ఇప్పటికే విజయవంతమైన గురుకులాలను ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ చదువుకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. గత బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రెసిడెన్షియల్ స్కూళ్లు ఇప్పుడు దీనావస్థకు చేరుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో గురుకులాలు గోసపడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు విద్యార్థులకు బుక్కులు, యూనిఫామ్లు అందలేదు. టీచర్లు ఖాళీగా అలాగే ఉన్నారు. డైట్ టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు. ఒకవైపు అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సంబంధించి 13 నెలలుగా బకాయిలు 450 కోట్లు పేరుకుపోయాయి. ఇక మెస్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సైతం 100 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. బకాయిలు చెల్లించకపోవటం వల్ల ఇప్పటికే గురుకులాల్లో మెస్ కాంట్రాక్టర్లు చికెన్, గుడ్లు ఇవ్వటం లేదు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు. అన్నమో రామచంద్ర అంటూ పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురుకులకు కేటాయించిన బడ్జెట్ ఏమైపోతున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన కిరాణా సామాగ్రి, కూరగాయలు, చికెన్, మటన్, ఎగ్స్ తదితర వాటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా వారీగానే టెండర్లను నిర్వహించడం పరిపాటి. కానీ రేవంత్ సర్కార్ ఈ ఏడాదికి సంబంధించి టెండర్ల ప్రక్రియను ఇప్పటి వరకు చేపట్టలేదు. ఎప్పుడు ప్రారంభిస్తుందో అంతు చిక్కటం లేదు. పాత రేట్ల ప్రకారమే పాత కాంట్రాక్టర్లతోనే ప్రస్తుతం విద్యార్థులకు తూతూ మంత్రంగా భోజనం అందిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే అన్ని రకాల ఆహార పదార్థాల సరఫరాను నిలిపివేస్తామని ఇప్పటికే కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చికెన్, గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి సర్కార్ 10 లక్షలకు పైగా బాకీ పడింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాంట్రాక్టర్లు చికెన్, గుడ్ల సరఫరాలను నిలిపివేశారు. రాష్ట్రంలో దాదాపు 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలున్నాయి. ఇందులో 600కు పైగా విద్యా సంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత 13 నెలలుగా అద్దె బకాయిలు 450 కోట్లకు పైగా పేరుకుపోయాయి. గత విద్యా సంవత్సరంలోనే
పలు జిల్లాల్లో యజమానులు సర్కారు తీరుకు నిరసనగా గురుకులాల భవనాలకు తాళాలు వేశారు. అప్పటికప్పుడు తూతూ మంత్రంగా 3 నెలల అద్దె చెల్లించి పాఠశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కథ మొదటికే వచ్చింది. ఇప్పటి వరకు పాత బకాయిలతో పాటు మళ్లీ అద్దెలు చెల్లించలేదని యజమానులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి భవనాలకు తాళాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు రేవంత్ పాలన వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి 1,00,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకరంగా చేస్తోందని నిప్పులు చెరిగారు. గురుకులాల పరిస్థితిపై ఎక్స్ వేదికగా హరీష్ రావు సర్కారు తీరును ఎండగట్టారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటం శోచనీయమన్నారు. జనవరి నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని గుర్తు చేశారు. మరోవైపు అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని గురుకులాలకు మెయింటెనెన్స్ ఛార్జీలను సైతం చెల్లించడం లేదు రేవంత్ సర్కార్. సాధారణంగా జనరల్ గురుకుల కాలేజీకి నెలకు 25,000, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలకు నెలకు 40,000 మెయింటెనెన్స్ కోసం చెల్లించాలి. మౌలిక వసతుల కల్పన, మరమ్మతులకు వీటికి వినియోగిస్తూ ఉంటారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం కూడా ప్రత్యేక నిధులు చెల్లించాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నిర్వహణ కోసం మెయింటెనెన్స్ ఛార్జీలను పకడ్బందీగా చెల్లించేవారు. కానీ రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించడం లేదు. గురుకుల విద్యాలయాల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గురుకులాల విధ్వంసాన్ని రేవంత్ సర్కార్ ఒక పథకం ప్రకారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలపై ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. టీచర్ల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అవుట్సోర్సింగ్ బోధన సిబ్బంది సర్వీసెస్ను ఈ ఏడాది రెన్యువల్ చేయలేదు. జీవో 1274 అమలు పేరుతో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న దాదాపు 2,000 మందికి పైగా సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో సబ్జెక్టు టీచర్లను సైతం తీసేసింది. అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసేసినా కొత్త వారిని నియమించారా అంటే అది లేదు. పలు గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్న రేవంత్ సర్కార్ మాత్రం పట్టించుకోవటం లేదు. కార్పొరేట్ చదువుకు పోటీ పడ్డందుకే గురుకులాలపై రేవంత్ సర్కార్ పగబట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు నాణ్యమైన చదువు అందించిన రెసిడెన్షియల్ విధానాన్ని భ్రష్టు పట్టించడం వెనుక కుట్రకోణముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీచర్లు లేరు, పుస్తకాలు, యూనిఫామ్లు అందించరు, పౌష్టికాహారం అన్న మాటే లేదు, డైట్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయరు, అద్దె భవనాలకు బకాయిలు చెల్లించరు, నాణ్యమైన ఆహారం ఇచ్చేలా చర్యలు తీసుకోరు, మౌలిక వసతుల కల్పన అసలే పట్టదు, విషాహారం తిని పిల్లలు చస్తున్నా పట్టించుకోరు. గతంలో విద్యా వెలుగులు విరచిమ్మిన గురుకులాలు ఇప్పుడెందుకు ఇన్ని సమస్యల నడుమ చిక్కుకున్నాయి? రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన ఏడాదిన్నరలోనే రెసిడెన్షియల్ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నది ఇందుకేనా? అసలు రేవంత్ సర్కార్ది నిర్లక్ష్యమా, వ్యూహాత్మక కుతంత్రమా అన్న అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి.